గాయపరచబడాడు అన్న దానికి సాదృశ్యం ఏమిటంటే పాపములో ఉన్నాడు. ఈ పాపము ఏమి చేస్తుందని నిన్న చెప్పాను, రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఈ వ్యక్తి గాయపరచబడ్డాడు, పాపములోనికి వెళ్ళిన కారణమును బట్టి ఆ గాయము మరణము. మొట్టమొదటిగా వస్త్రాలు కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు, ప్రేమను కోల్పోయాడు. మరలా దొంగలు అక్కడతో విడిచిపెట్టకుండా, దొంగలు సాతానుకు సాదృశ్యముగా ఉన్నారు, అక్కడతో విడిచిపెట్టకుండా మనిషిని ఇంకా ఇంకా హీన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని, ఇప్పుడు తన మానాన్ని కప్పుకోలేని వానికి అవమానం కలుగుతుంది కదా, వస్త్రాలు లేని వానికి అవమానం కలుగుతుంది. దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతాడు? అందుకే చెట్టు చాటును దాక్కున్నారు. ఎవరు? ఆదాము, అవ్వ. ఎవరు చెప్పారు మీకు వస్త్రాలు లేవని ఎవరు చెప్పారు? మీకు జ్ఞానం ఎలా వచ్చింది? ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఏం చేసింది? ఆ పండు తీసుకుని వచ్చి నా దగ్గరకు వచ్చి తినమని చెప్పింది. అవునా? అయితే మీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? ఇదిగో సర్పము నాతో మాట్లాడింది, మోసపరిచింది కుయుక్తితో అని అక్కడ కుయుక్తితో అని మాట రాయబడుతుంది అక్కడ. ఆ సర్పము, అపవాది, సాతాను వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే తనకున్న సంతోషాన్ని, తనకున్న గౌరవాన్ని, తనకున్న నీతిని అన్ని తీసివేసి పాపములోనికి ఇంకా ఈడుస్తున్నాడు, మరణంలోనికి ఇంకా ఈడుస్తున్నాడు.